ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన దేవుని వాక్యం చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము. దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు ఈ బైబిల్ స్టడీలో మీరు కూడాను ప్రభు వాక్యం చదవండి. 1 పేతురు అధ్యాయం 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ప్రభు అయిన దేవుడు మనం ఏ విషయం గురించి అయితే ఎక్కువ చింతిస్తూ ఉన్నామో, ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువ ఆలోచన చేయడం, ఎక్కువ సతమతమైపోవడం, ఏదో అయిపోద్దని ఏదో బాధపడడం, ఏదో రకంగా ఈ ఆలోచనతో ఎక్కువ సతమతం అవడం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చింత అనేది మనకు వచ్చినప్పుడు మన జీవితంలో దాని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది, కానీ తగ్గదు అని ప్రభు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే ఒక రకంగా అది మనల్ని శోధనలో తీసుకెళ్తుంది. కాబట్టి అలా చింత అనేది వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం ఏదైతే మనం ప్రభు అయిన దేవుని నమ్ముకొని బతుకుతున్నాం, ఆయన వాక్య ప్రకారంగా ఆయన మార్గంలోనూ ఆయనకు నచ్చినట్టుగా మనం జీవిస్తున్నాం. అయినా సరే నా జీవితంలో ఎందుకు ఇన్ని శోధనలు వస్తున్నాయి, ఎన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు నాకే ఇన్ని శ్రమలు వస్తున్నాయి అనేది ఆలోచన మనకు వస్తూ ఉంటుంది. ఇదంతా ఒక చింతలో అన్నమాట. ఇలా చింతిస్తూ ఉంటాం, ఇలా బాధపడుతూ ఉంటాం. కాబట్టి ఈ విషయాలు మన ప్రభువుని దేవుని మార్గంలో చేయిస్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయనే విషయం ఆయనకి ఆల్రెడీ తెలుసు. ఆయనకి అసలు మనకు ఈ చింత రాకముందే ఆయనకు ఆ చింత మనకు వస్తుందనే విషయం ఆయనకు తెలిసి, దాని నుంచి నేను ఖచ్చితంగా కాపాడాలని ఆయన ముందే అనుకుంటాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆ చింత అనేది మనకు వచ్చినప్పుడు, మనకి ఇప్పుడు వచ్చిందంటే ఆయనకి ఎప్పుడో తెలుసు మనకు అది వస్తుందని. కాబట్టి అది వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభువుని దేవుని మనం ప్రార్థన చేసి, ప్రభువు నాకు ఈ చింత, ఈ ఆలోచన వల్ల, ఈ విషయం వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, బాధపడుతున్నాను, దయచేసి నన్ను రక్షించు, కాపాడు అని ప్రభువు మీద వేసేయాలంతే. ఆయన మనల్ని మన పాపాల నుండి రక్షించడానికి తన ప్రాణంలో శిలువ మీద పెట్టినవాడు, చిన్న చింత నుంచి మనల్ని రక్షించడానికి ఆయన ఎందుకు వెనకడుగు వేస్తాడు? ఆయన నమ్ముకున్న ఆయన ప్రియులు, ఆయన విశ్వాసులు, ఆయన దేవుని బిడ్డలను ఆయన కాపాడకుండా ఎవరు కాపాడుకుంటారు? కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ చింత వల్ల తట్టుకోలేనంత ప్రెషర్ వస్తున్నది. ఇట్లాంటి కాదు, మనకి ఎంత శోధన రావాలో అంత శోధన ఆయన అలో చేస్తాడు, అంత మించి ఎక్కువ చేయడు ఆయన. కాబట్టి మనకు వచ్చే ప్రతి చింత నుండి ఆయన కాపాడుతాడు అని చెప్తుంది. ఆయన మీ గురించి మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అని చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రభువైన దేవుడు మిమ్మల్ని ప్రతి చింత నుంచి కాపాడను గాక. ఆమేన్.